मौने मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य महाणिस्तः श्रुतं मे मा प्रहासीरनेनादीतेनाहोरात्रान्तं दधामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। మైత్రేయ ఉపనిషత్తు మననము ప్రథమ అధ్యాయము ప్రథమ ఖండం 3 వరకు మంత్రాలు చూశాం. 4వ మంత్రం చూడవలసింది. ఒక్కసారి 2-3 మంత్రాలను ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. తరువాత 4వ మంత్రంలోనికి వెళ్తాం. స ఇమాన్ లోకాన్ అసృజత. స అంటే ఏ ఆత్మ అయితే చెప్పుకున్నామో మొదటి మంత్రంలో, ఆత్మ ఇమాన్ లోకాన్ ఈ లోకములను అసృజత సృష్టించను. ఆ లోకాలు ఏమిటి? అంభో మరీచిర్ మర ఆపో 4 లోకాలు. అంభోలోకం, మరీచిలోకము, మరలోకము, ఆపోలోకము. అదో అంబః పరేణ దివం. అంటే దివం అంటే ఆ దివి అనే దానికన్నా మీదనున్నవన్నీ అంభోలోకములు. వాటికి ద్యౌహ్ ఆ ద్యులోకము ప్రతిష్ట. అంతరిక్షం మరీచయ. ఎక్కడైతే కిరణాలు బాగా ఉన్నాయో దాన్ని అంతరిక్షలోకము అన్నారు. అదే మరీచిలోకం. అంభోలోకము, మరీచిలోకము, మరలోకము, ఆపోలోకం. పృథివీ అనేటటువంటిది మరో లోకము. అంటే ఎక్కడైతే మరణాలు ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే జీవుల యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉందో, మనం ఒక 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండవచ్చు. కానీ చాలా ప్రాణులు భూమి మీద పుట్టినవి అల్ప ప్రాణులే. ఇట్లా పడితే అట్లా పోతూ ఉంటాయి. అంచేత ఇక్కడ మరణ ధర్మం అధికంగా ఉండడం వలన పృథివీ మరహ యా ఏవైతే అధస్థా ఏవైతే కిందని ఉన్నాయో, ఈ భూమి కన్నా కిందని, అవి ఆపో లోకములు. తాహ్ అధస్థా తా అనుంది. అంటే తాహ్ అంటే అవి ఆపో లోకములు. వీటి గురించి మనం చెప్పుకుందాం. ఊర్ధ్వలోకములు, అంభోలోకములు, మరీచిలోకములు, మరలోకం, అంభోలు. లోకం అంటే ఏమిటి? ఈ ప్రాణులు అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థలములు. అంటే ద వరల్డ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది వాసనాస్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ జీవాస్. రకరకములైనటువంటి జీవులు ఉన్నాయి కదా, వీళ్ళందరి సంచిత కర్మలన్నీ ఒక వాసన రూపంగా అక్కడ ఉన్నాయి కదా సమష్టిలో. ఆ వాసనలకు అనుగుణంగా ఆయా అనుభవాలను పొందుటకు గాను 4 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసమని అంభోలోకము, కిరణములున్న మరీచిలోకము, ఎక్కువ మరణ ధర్మం కలిగినటువంటి పృథ్వీలోకము, దాని కిందనున్నటువంటి పాతాళలోకము లేక కిందనున్నటువంటి అధోలోకములు అని చెప్పారు. అంటే ఇవేవో ఓదన్న అగ్గిపెట్టెలు పెట్టి పిల్లలు పేర్చుకుని ఆడుకున్నట్టుగా ఉంటాయని ఊహ చేయకూడదు అని పదే పదే చెప్పు. 3వ మంత్రం ఏమిటి? సహా ఈక్షతే. ఈక్షతేమేను లోక. ఈ లోకములు తను సృష్టించినటువంటి లోకాలను తానే ఒకసారి చూసుకున్నాడు. ఓహో, లోకాలైతే సృజించబడ్డాయి, ఇవి లా అండ్ ఆర్డర్ లేకపోతే వీళ్ళు కొట్టుకుంటారు, ఇవి కరెక్ట్గా ఎక్కువ రోజులు ఉండవు, నాశనం అయిపోతాయి. కాబట్టి లోకపాలాన్ని సృజాయితి. నిశ్చయంగా లోకపాలాన్ సృజాయితి. లోకపాలకులను కూడా సృజిస్తాను. న్యాచురల్ కదా. when you create something, you naturally want to protect that also. The Prajapati or the Atma, whichever is the one
చిస్ది కారణ సహా లోకపాలను కూడా సృజిస్తాను అనుకున్నాడు. ఏమిటా మంత్రము? స ఈక్షతే మే లోకాన్, ఇమే లోకాన్ను ఈక్షతే, ఈ లోకములను చూచి లోకపాలాన్ని సృజాయితి, లోకపాలకులను కూడా సృజిస్తాను. ఇవి లోకపాలకులు లేకపోతే ఇవి సరిగా కండక్ట్ అవ్వవు, నాశనం చెందుతాయి అని ఆలోచించిన వాడై లోకపాలకులను సృజించాలి. లోకపాలకులు మరి ఎలా సృజిస్తాడు? అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ మొదట తయారైనటువంటి ముద్ద ఉందో సహ అద్భయ అద్భ్య ఏవ పురుషం సముద్ధృత్య, అంతా జలమయము కదా. ఆపోలోకము, అంభోలోకం, మరీచిలోకము, పృథ్వీలోకము అంతా జలాలతో నిండి ఉంది. ఆ జలముల నుంచి అద్భ్య ఏవ, జలముల నుండే పురుషం అంటే ఒక ముద్దను, పురుషుడనే ఒక ముద్దను సమృద్ధితం సమ్యక్ ఉద్ధృత్య అమూర్ఛయత్, మూర్తి రూపం, పెండన రూపంగా మీదకి తీశాడు. ఉద్ధృత్య, ఒక కుమ్మరి ఆయన తనకు కావలసినటువంటి మట్టిని, చెరువు అడుగులోంచి బంక మట్టిని ఆ నీళ్లలోంచి ఏ విధముగా బయటకు తీసి ముద్ద చేసి దానికి రకరకాల షేప్స్ ఇస్తాడు. అలా అనుకోండి, అనుకోవడానికి. ఆ విధంగా పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్, సహా అతడు పరమాత్మ సంకల్పం చేశాడు. ఏమని సంకల్పం చేశాడు? ఇమేను లోకా, ఈ లోకాలను సృష్టించాను కదా, లోకపాలాలను సృజాయితి, లోకపాలు లేకపోతే ఇవి నాశనమైపోతాయి. కాబట్టి రక్షించే దేవతలను, లోకపాలకులను కూడా సృష్టించాలి. చేత సహా అభ్య ఏవ పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్. అభ్య అంటే నీటి నుండి, ఆ నీటి నుండి, నీటిని ఉపలక్షణంగా తీసుకోవాలి. నీరు అంటే పంచభూతముల నుండి అని అర్థం. దానికి సంబంధించిన ఇతర భూతాలనన్నీ కలిపి అవి ఉంటేనే కదా అక్కడ ఒట్టి నీటిలోంచి మట్టి ముద్ద ఎలా వస్తుంది? ఆ మట్టి ముద్ద అవ్వాలంటే నీరు ఉండాలి కదా. అన్ని పంచభూతాలు ఉండాలి, స్పేస్ ఉండాలి కదా, అక్కడ వేడి ఉండాలి కదా. అవన్నీ కలిపినట్టే అర్థం. వాటిని కూడా కలుపుకొని స్థూల సమష్టి ఒక మాంస పిండం లాంటిది ఒకటి వచ్చింది. దట్ యూ కెన్ ఇమాజిన్ ఏ కాస్మిక్ బాల్. కాస్మిక్ బాల్ అంటే మనం ఊహించలేనంత పెద్ద పరిమాణము కలిగినటువంటి ఒక కాస్మిక్ యూనివర్సల్ బ్రహ్మాండ ఆర్ ది బాల్ ఈజ్ క్రియేటెడ్. మరి దట్ బాల్ హ్యాస్ టు బికమ్ నౌ వాట్? ప్రజాపతులు అవ్వాలి, ప్రజాపతులు సృష్టించాలని కదా మొదలు పెట్టాడు. ఇక్కడ చక్కగా చెప్తున్నారు. తం అభ్యతపత తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత యథా అండం. ఫస్ట్ లైన్. తం, ఈ సృష్టి అద్భుతమైనటువంటి సృష్టి గురించి చెప్తున్నారు. మూడేసి అంశాలుగా ఒక్కొక్క దాన్ని తీసుకుని ఆ అంశాలన్నిటినీ ఒక్కదాన్ని చూపిస్తున్నారు. తం పదచ్ఛేదం ఎలా ఉంటుందో చూసుకోండి. నాలుగో దానికి తం అభి అతపత్, అభ్యతపత్, అభి అతపత్, తం అభ్యతపత్ తస్య, ఆ అభితప్తస్య, అభితప్తము చేయబడిన దాని నుండి ముఖం నిరభిద్యత యథా అండం అన్నారు. ఫస్ట్ లైన్ అది. తం అభ్యతపత్ తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత యథా అండం. ఒక గ్రుడ్డు పగిలి ఏ విధముగా దానిలో నుంచి ఒక పక్షి పిల్ల వస్తుందో అలాగా ఈ మట్టి ముద్దను మరి నీటి నుంచి మీదకి లేవనెత్తాడు కదా. ఆ లేవనెత్తినటువంటి మట్టి ముద్దను గురించి ఆలోచించను అన్నారు భగవత్పాదులు. అభ్యతపత్ అంటే దాని గురించి తీవ్రముగా ఆలోచించను. ఆలోచనయే తపము. అతపత్ అంటే వేడి చేసెను అని అర్థం. మామూలుగాను వేడి చేసిన చెప్పుకున్నా కూడా తప్పేమీ రాదు. ఏదైనా వాడు తయారు చేయాలంటే ముందు దాన్ని పక్వానికి రావాలంటే దానికి హీట్ అప్లై చేయాలి కదా. అలా చెప్పినా తప్పులేదు. భగవత్పాదులు ఏం చెప్పారు? బాగా ఆలోచించను. అలా ఆలోచించగా ఆలోచించగా తస్య అభితప్తస్య, ఆ విధముగా ఆలోచించబడిన ముఖమునకు, షష్ఠీ విభక్తి, తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత, ముఖం అనేటటువంటిది ఒకటి ఏర్పడింది. ముఖం నిరభిద్యత అంటే ఏమిటి? నిరభిద్యత అంటే యూ హ్యావ్ టు నౌ
ఇమాజిన్ నైస్లీ దట్ ఒక విధమైనటువంటి క్లెఫ్ట్ ఏర్పడింది అని చూసుకోవాలి. తం అభ్యతపత్, ఆ పురుషాకారంగా చేసినటువంటి ముద్దను గూర్చి అభ్యతపత్ ఆలోచించెను, సంకల్పించెను అని అర్థం. తస్య అభ్యతపత్, దాని గురించి సంకల్పించెను. సంకల్పించి ఏం చేశాడు? ఆ సంకల్పించగానే యథా పక్షిణ అండం అన్నారు భగవత్పాద్. యథా పక్షిణ అండం, పక్షి నుంచి ఏ విధముగా అయితే గ్రుడ్డు వెలువడుతుందో, గ్రుడ్డు నుండి ఏ విధముగా ఆ పక్షి పిల్ల వెలువడుతుందో, అదే విధముగా అట్లు తస్య అభితపత్తస్య, ఈశ్వరుని చేత సంకల్పించబడిన ఆ పురుషాకారపు ముద్దకు ముఖం నిరబిధ్యత, ముఖం అనే ఒక క్లెఫ్ట్ ఏర్పడింది. చిన్న మడత అనుకోండి, ఆ మడతలా ఏర్పడింది. ఆ ముద్దలో ఓ చిన్న మడత, ఒక డింపుల్, లేకపోతే ఒక చూడండి ఇలా వేళ్ళు తీసుకుని ఒక ఇంత గోధుమ పిండి ముద్ద చేసి దాన్ని ఈ నాలుగు వేళ్లతో ఇలా అదిమేమనుకోండి, ఏంటవుతుంది? మధ్యలో ఒక డిప్రెషన్ వస్తుంది. అలాంటి డింపుల్ లేక డిప్రెషన్ ఏర్పడింది. అది ముఖము అవబోతోంది ఇప్పుడు. ఆ ఫస్ట్ ఏంటైంది? ముఖం నిరభిద్యత, ముఖమును సూచించేటటువంటి ఒక డిప్రెషన్, అంటే ముఖద్వారం అనండి, అటువంటిది ఒకటి ఏర్పడింది. తం అభ్యతపత, తం అభ్యతపత్ తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత యథా అండం, అంటే అండము నుండి ఏ విధముగా పిల్ల వస్తుందో పక్షి పిల్ల, అలాగా ముఖం ఎప్పుడైతే ఏర్పడిందో ముఖాత్ వాచ, ముఖము నుండి స్పీచ్ అనేటటువంటిది వెలువడింది. ఆ స్పీచ్కి ఏమిటి కావాలి? ఒక అభిమాన దేవత కూడా కావాలి. వాచ అగ్ని, అంటే ఆ ముఖం నుండి ఆ ఆ ముఖము అనేటటువంటి డిప్రెషన్ నుంచి ఒక స్పీచ్కి ఒక ఆ, అగ్ని అనేటటువంటి ఒక ఒక దైవీ శక్తి, ఒక అధిష్టాన దేవత, అభిమాన దేవత ఏర్పడింది. తెలుసుకో. అంటే ఏం చెప్తున్నారు? ప్రతి చోట ఏం చెప్తారంటే మూడు చెప్తారు. నిరభిద్యత అంటే ఒక, లేకపోతే ప్లూరల్ ఉంటే నిరభిద్యేతాం అని ఉంటుంది. సింగులర్ అయితే నిరభిద్యత అని ఉంటుంది. ముఖం అనేది సింగులర్ కాబట్టి నిరభిద్యత ఉంది. నిరభిద్యేతాం అంటే నాసికే అన్న దగ్గర నాసికాభ్యాం నాసికే అన్నప్పుడు నిరభిద్యేతాం అని ప్లూరల్లో, అది వదిలేయండి. సింగులర్ ప్లూరల్ నిరభిద్యత. A cleft has formed in what? In that universal mass of this బ్రహ్మాండ. ఈ యూనివర్సల్ మాస్ ఎక్కడి నుంచి వచ్చింది? జలాల నుంచి, అడుగు నుంచి తీసిన మట్టిలాగా ఆయనే దీన్ని మీదకు సముద్రత్య మీదకు తీసి ఓ ముద్ద తయారు చేశాడు. ఆ ముద్దలో ఫస్ట్ ఒక డిప్రెషన్, ఒక డింపుల్, ఒక అచ్చులాగా ఏర్పడింది. అదే ముఖము. ఆ ముఖము నిరభిద్యత అంటే ఒక అచ్చు ఏర్పడింది. ఎలాగా? యథా అండం అన్నారు. అంటే పక్షి గుడ్డు నుంచి పక్షి పిల్ల ఎలా వస్తుందో అలా ఊహించుకో అన్నారు. ముఖాత్, ముఖము నుండి, వాక్ అంటే స్పీచ్, వాచో వాక్ నుండి, అగ్ని అభిమాన దేవత అయిన అగ్ని ఏర్పడింది. అంటే ఆ సృష్టికర్త పంచభూతాల నుండి లేవనెత్తినటువంటి పురుషాకార రూపము గల ముద్దను బాగా ఆలోచించెను, లేక వేడి చేసెను, లేక అదిమెను, లేక షేప్ చేసెను, అన్ని ఒకటే. పంచభూతాలనే అంశాలన్నీ కలయగలిపెను. ఆ ముద్దకు రూపము దిద్దెను. ఎలా అయితే కుమ్మరి ఆయన రూపాన్ని దిద్దుతాడో అలా రూపం దిద్దాడు. ఆ రూపమే విరాట్ రూపము. ఇప్పుడు ఆ విరాట్ రూపంలో నుండేటటువంటి అవయవాలను మనం చదువుకుంటున్నాం. భూః పాదౌ యస్య నాభిః అని విష్ణు సహస్రనామంలో చదువుకున్నట్టుగా, ఎవరికైతే పాదాలు భూమియో, ఎవరికైతే ముఖము ఆ, ఇది అగ్నియో, ఆ విధంగా చెప్పినట్టు ఒక్కొక్క పార్ట్ వస్తుంది. ఇది మెడికల్గా ఎంబ్రియాలజికల్గా చూస్తే కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఓకే. ఎంబ్రియాలజికల్గా ఈ ఫీటస్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు
ఆ, ఒక్కొక్కటి ఈ ఆర్గాన్స్ ఏర్పడతాయి. దిస్ ఇస్ కాల్డ్ ఆర్గనోజెనిసిస్. ఏంటంటారు? ఆర్గనోజెనిసిస్ అంటారు. ఈ ఆర్గనోజెనిసిస్ అనే దాంట్లో ఫస్ట్గా ఒక మాస్ ఏర్పడుతుంది. ఆ మాస్లో ముఖము అనేటటువంటి క్లెఫ్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ ఏర్పడేది ఏమిటి? ఎంబ్రియాలజీలో కూడా ఏం చెప్తాము? క్లెఫ్ట్, ఫేషియల్ క్లెఫ్ట్, ఫేస్ అనేటటువంటిది హెడ్ పార్ట్ ముందు డెవలప్ అవుతుంది. హెడ్ పార్ట్ డెవలప్ అయినప్పుడు ఆ ఫేషియల్ క్లెఫ్ట్ ఫస్ట్ డెవలప్ అవుతుంది. ఆ ఫేషియల్ క్లెఫ్ట్ డెవలప్ అయిన తర్వాత నాసికా రంధ్రాలు డెవలప్ అవుతాయి. ఆ తరువాత కనులు ఉండేటటువంటి డిప్రెషన్స్ డెవలప్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ కూడా అదే ఆర్డర్లో చెప్తున్నారు. అనేకంగా వాళ్ళకి కూడా ఎంబ్రియాలజీ అంతా మోస్ట్లీ దే ఆల్సో నో ఇట్ పర్ఫెక్ట్లీ. ముఖాత్ వాచ, వాచో అగ్ని. అంటే మూడు చెప్తారు. ఒకటి గోళకము, రెండవది ఇంద్రియము, మూడవది అభిమాని దేవ. రాసుకోండి. మొదటి గోళకం ఏమిటి? ముఖము. గోళకం అంటే స్థానం. ఏ ప్లేస్ వేర్ దట్ పర్టిక్యులర్ ఇంద్రియ మేనిఫెస్ట్ ఫిజికలీ ఈజ్ కాల్డ్ ది గోళక. అంటే ఏదైతే మనకు భౌతికంగా కనిపిస్తుందో, ఆ ఇంద్రియానికి సంబంధించిన భౌతిక రూపం ఏదుందో దానిని గోళకం అంటాం. ఆ గోళకమునకు వెనకాల ఉన్నటువంటి ఇంద్రియ శక్తి ఏది ఉన్నదో దానినేమో ఇంద్రియము అంటాం. ఆ ఇంద్రియం పనిచేయడానికి కావలసినటువంటి ఒక అభిమాని దేవత అనేది అగ్ని అనేటటువంటి ఇక్కడ చెప్పుకున్నాం ఈ మొదటి దాంట్లో. అలాంటి దాన్ని అగ్ని అంటాం. ఎందుకు ఇక్కడ అగ్ని? ఇదేమో ఇంకో దానికేమో చక్షుహు ఆదిత్య అని చెప్పారు అనే రీజనింగ్ కూడా మనం చూద్దాం. ముందు ఏమిటి ఏర్పడ్డాయో తెలుసుకుంటే ఎందుకు అలా వచ్చాయి అనేటటువంటి రీజనింగ్ కూడా మనం చూడవచ్చు. తం అభ్యతపత్. ఆ ముద్దను బాగా వేడి చేసి, ఆ ముద్దను బాగా మెదిపి, ఆ ముద్ద గురించి బాగా ఆలోచన చేసి, సంకల్పం చేసి చేశాడు. తస్య, ఆ అభితప్తము చేయబడినటువంటి, ఆ వేడి చేయబడినటువంటి, సంకల్పించబడినటువంటి, ఆలోచించబడినటువంటి ముద్ద నుండి ముఖం, ముఖం అనే అవయవానికి కావలసినటువంటి ఒక డిప్రెషను, నిరభిద్యత, వెలువడెను అనేటటువంటిది ఒకటి తయారైంది. ముఖాత్, ఆ ముఖము నుండి స్పీచ్ అనేటటువంటిది ఏర్పడింది. ఇక్కడ స్పీచ్ అనేది మనకి ఎంబ్రియాలజీలో మాట్లాడడం వాడికి 2 ఏళ్ల తర్వాత కానీ రాదు కదా. ఇది విరాట్ రూపాన్ని మనం చూస్తున్నాం. విరాట్ రూపంలో స్పీచ్, ముఖం ఏర్పడగానే స్పీచ్ కూడా ఏర్పడింది. ఆ స్పీచ్కి అధిష్టాన దేవత అయిన అగ్ని కూడా ఏర్పడింది అంటూ చెప్తున్నారు. ఓకే. నౌ నెక్స్ట్ ఏంటి? నాసికే నిరభిద్యేతాం. నాసికే అంటే నాసికా రంధ్రములు, ద్వివచనం కదా. నిరభిద్యేతాం, రెండు నాసికా రంధ్రాలు ఓపెన్ అయ్యాయి. నిరభిద్యేతాం, ఇందాక నిరభిద్యత, ఇప్పుడు నిరభిద్యేతాం. ఆ విధంగా ఆ రెండు నాసికా రంధ్రాల స్థానాలు, లొకేషన్స్, డింపుల్స్, డిప్రెషన్స్, ఇంప్రెషన్స్ ఏర్పడ్డాయో ఆ ఇంప్రెషన్స్ దగ్గర నుంచి నాసికాభ్యాం, నాసిక, నా రెండు నాస్ట్రిల్స్, నాసికాభ్యాం వచ్చాయి నిరభిద్యత. ఆ నాసికముల నుండి, నాసికములకు అభిమాన దేవత ఏమిటి? ప్రాణ. నాసికాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఆ నాసికములు అనేటటువంటి ఇంద్రియాలు ప్రాణ అంటే వాయు సంచారం కోసం, లేకపోతే ఘ్రాణేంద్రియం కోసం ఏదైనా చెప్పుకోవచ్చు. ప్రాణ అనేదానికి ఒకటి వాయు సంచారము, రెండు సమష్టి ప్రాణం అంటే సూత్రాత్మ, లేదు ఇక్కడ ప్రాణము అంటే ఘ్రాణేంద్రియము అనే అర్థంలో ఇంద్రియాలు చెప్తున్నారు. కాబట్టి ముఖంలో మొదట కర్మేంద్రియమైనటువంటి వాక్కుని చెప్పారు, ఆ తర్వాత జ్ఞానేంద్రియమైనటువంటి ఘ్రాణాన్ని చెప్పారు అని చెప్పుకోవచ్చు. దానికి అధిష్టాన దేవత అయినటువంటి వాయువు. ప్రాణాత్ వాయువు. ఇప్పుడు ఎన్ని ఏర్పడ్డాయండి? మాస్, లంప్, వేడి చేయబడింది, ఆలోచించబడింది, సంకల్పించబడింది, షేప్ చేయబడింది. షేప్ చేయబడితే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది. ఆ ఇంప్రెషన్ ముఖము. ముఖం అనేటటువంటి గోళకము అంటే ఫిజికల్, దీనికి స్పీచ్ అనేటటువంటిది ఇంద్రియము. ఆ స్పీచ్ అనే దానికి అభిమాన దేవత అగ్ని. రెండోది ఏమిటండి? నాసికే నిరభిద్యేతాం. నాసికా రంధ్రాలు వచ్చాయి. ఆ నాసికా రంధ్రాలకు ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాణ అంటే ఘ్రాణేంద్రియము ఏర్పడింది, లేకపోతే ప్రాణశక్తి ఏర్పడింది. రెస్పిరేటరీ యాక్టివిటీ అనుకోండి.
ఇప్పటి నుంచి రెస్పిరేషన్ రాదు మనకి ఎంబ్రియాలజీ ప్రకారం. కాబట్టి నాసికాభ్యాం అంటే ఘ్రాణేంద్రియం అని చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది ఎంబ్రియాలజీ ప్రకారంగా. అప్పుడు ప్రాణాత్, ఆ ప్రాణం ఎప్పుడైతే ఏర్పడిందో దానికి అభిమాన దేవత అయినటువంటి ప్రాణాత్ పంచమి విభక్తి వాయువు, వాయువు ఏర్పడింది. తర్వాత ఏంటి ఏర్పడ్డాయి మూడో లెవెల్లో? అక్షిణి నిరభజ్యతాం. అక్షిణి, అక్షిణి అంటే కనులు ప్లూరల్ రెండు. అక్షిణి నిరభజ్యతాం, అక్షిభ్యాం అంటే ఆ రెండు కనుల నుండి చక్షు అంటే చూచేటటువంటి శక్తి గల ఇంద్రియం. కన్నుకి చక్షుకి ఏమిటి తేడా? కన్ను అంటే ఇప్పుడు అద్దంలో చూసుకుంటే రెప్పలు, నల్లగుడ్డు తెల్లగుడ్డు కనిపిస్తుంది కదా ఫిజికల్గా, అది కన్ను, అది అక్షి. చక్షు అంటే చక్షురింద్రియము. కన్ను చక్షురింద్రియం. చక్షురింద్రియం అంటే ద కెపాసిటీ టు సీ ఈస్ నాట్ దిస్ ఫిజికల్ ఐ alone. There are nerve connections, there are brain connections, and all that equipment, the equipment which receives the impulses from outside and gives you a cognizance of a rupa is called the chakshu. Akshi is the physical part అండ్ చక్షు ఈజ్ ద సూక్ష్మ పార్ట్. ప్రతి దాంట్లోని ఒక స్థూలము, ఒక సూక్ష్మము, ఒక దేవత ఉంటాయి. అందుకే మనం చెప్పుకుంటాం ఈ స్థూలాంశములన్నీ కూడా ఎపిడర్మల్ జెనెసిస్. అంటే స్థూలమంతా ఎపిడర్మిస్ అనే దాని నుంచి ఎపిడర్మల్ జెనెసిస్, మిగతావన్నీ కూడా ఎంటోడర్మల్ జెనెసిస్, లోపటి నుంచి వస్తాయి సూక్ష్మాలు అనేటటువంటివి. అంటే స్థూలం అనేటటువంటివన్నీ కూడా మనకు ఈ స్థూలము సూక్ష్మము ఇంద్రియంలో ఉంటుంది. స్థూలమైనది ఏమిటి? కన్ను. సూక్ష్మమైనది ఏమిటి? చూపు. కన్ను చూపు మీకు తెలుసు కదా, కన్ను అన్నదానికి చూపు అన్నదానికి తేడా ఉంది కదా. చూపే చక్షువు. దానికి ఒక అభిమాని దేవత ఆదిత్యుడు అనేటటువంటి అభిమాని దేవత కూడా వచ్చాడు. బాగానే ఉందండి. మూడు లెవెల్స్ అయిపోయి ముఖం వచ్చింది. ముఖము, వాక్, అగ్ని, నాసికా రంధ్రాలు, ప్రాణము ఘ్రాణేంద్రియము, వాయువు, అక్షి కనులు అనేటటువంటి గోళకాలు స్థానాలు, ఫిజికల్ స్థానాలు, చూపు అనేటటువంటి చక్షు, దానికి అభిమాని దేవత అయిన ఆదిత్య. కర్ణౌ నిరభిజ్యేతాం, మళ్ళీ ద్వివచనం. కర్ణౌ రెండు చెవులు, నిరభిజ్యేతాం ద డిప్రెషన్స్ ఆఫ్ ది ఇయర్స్ హ్యావ్ ఫార్మ్డ్, ఇంప్రెషన్స్ హ్యావ్ ఫార్మ్డ్. అకర్ణాభ్యాం ఆ ఇంప్రెషన్ నుండి శ్రోత్రం వినికిడి శక్తి. చెవు అంటే ఇది వినే ఇంద్రియము. శ్రోత్రము అంటే ద డీపర్ సూక్ష్మ పార్ట్ ఆఫ్ ద ఇంద్రియ. శ్రోత్రాత్ ఆ చెవి నుండి దిశ అంటే ఈ దిక్కులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఏమిటి? ఇక్కడ స్థూలమేమో కర్ణము, ఇదిగో కనిపిస్తున్నటువంటి చెవి, ఆ చెవిలో ఉన్నటువంటి గూబ, లోపల ఉన్నటువంటి ఇయర్ కెనాలు, ఈ ఫిజికల్ కాంపోనెంట్ ఏదో ఎక్స్టర్నల్ ఇయర్ అండ్ ది కాంపోనెంట్స్. దట్ ఈస్ శ్రోత్రం. శ్రోత్రం ఈజ్ ది ఇంటర్నల్ ఇయర్ అండ్ ఆల్ ద కనెక్షన్స్ అప్ టు ద ఆడిటరీ కార్టెక్స్. అంటే వినికిడి శక్తి కలిగినటువంటి బ్రెయిన్ పవర్ వరకు ఉన్న మొత్తం అంతా కూడా శ్రోత్రం అనబడుతుంది. ఆ శ్రోత్రమునకు అధిష్టాన దేవత దిశ. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? తప్పకుండా చూద్దాం. అది చూస్తేనే మనకు ఈ పాఠము అర్థము. ఆ తర్వాత ఏమిటి ఏర్పడాలి? ముందు వాగేంద్రియం ఏర్పడింది. వాగేంద్రియం తర్వాత ఏమో ఈ నాసికారంధ్రాలు ఘ్రాణేంద్రియం ఏర్పడింది. తర్వాత కనులు ఏర్పడ్డాయి. కనుల నుంచి చక్షురింద్రియం వచ్చింది. తర్వాత చెవులు ఏర్పడ్డాయి. చెవుల నుంచి శ్రోత్రేంద్రియం వచ్చింది. ఆ తరువాత నిర త్వక్చ నిరవిచ్యత అంటే ద ఎంటైర్ మాస్ నౌ ఈస్ కవర్డ్ విత్ ఎ కవరింగ్ ఫర్ ప్రొటెక్షన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ త్వక్? వన్, ప్రొటెక్షన్. టూ, heat regulation. And three, the sparsha. And of course, the appearance. ఈస్థెటిక్. మాంసపు మొద్దంతా అలా చర్మం లేకుండా ఉంటే చూడడానికి ఏమైనా బాగుంటుందా? బాగుండదు కదా. అంచేత చక్కగా చర్మంతో కవర్ అయింది. త్వక్ నిరభిచ్యత. త్వచ్చ లోమాని. ఆ త్వక్ విరాట్ కదా. అంచేత ఈ మన శరీరానికి ఎలా అయితే రోమములు, లోమ రోమ రెండు ఒకటే సంస్కృతంలో, రాల అభేదం. లోమాని అంటే రోమాని ఏర్పడినట్టుగా ఈ విరాట్ పురుషునికి రకరకములైనటువంటి ఔషధులు, వనస్పతులు, చెట్లు, చేమలు మనకు ఈ మన ఈ రోమములు మొలిచినట్టుగా అవన్నీ వచ్చాయి.
ఓషధులు వచ్చాయి. ఓషధులు వనస్పతయ. ఈ విధంగా త్వక్ అనే ఇంద్రియానికి లోమములు, ఆ లోమములకు ఈక్వలెంట్ వనస్పతులు. ఆ వనస్పతులు అనే దేవతలు అంటే వృక్ష దేవతలు ఈ వనస్పతులన్నీ ఇంకా నెక్స్ట్ ఫార్మేషన్ ఎంబ్రియాలజీలో ఇదే ఆర్డర్. ఎంబ్రియాలజీ అక్కడ ఉన్న డాక్టర్స్కి తెలుసు. నాగరత్న డాక్టర్ గారు, అమూల్య డాక్టర్ గారు, వీళ్ళందరికీ, ముఖ్యంగా అమూల్య డాక్టర్ గారు, నాగరత్న డాక్టర్ గారు పెథాలజిస్టు, గైనకాలజిస్టు, ఎంబ్రియాలజీ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. మొట్టమొదట ఫేస్ అనే డిప్రెషన్, ఆ ఫేస్ అనే డిప్రెషన్ తర్వాత నాసికా రంధ్రాలనే డిప్రెషన్, ఆ తర్వాత కనుడు గోడాలనే డిప్రెషన్స్, ఆ తర్వాత చెవుల సంబంధమైన డిప్రెషన్స్, ఆ తర్వాత ఎపిడెర్మల్ కవరింగ్ అది త్వక్ అనేది ఏర్పడతాయని తెలుసు. ఇక్కడ కూడా అలాగే చెప్తుంది. తరువాత హార్ట్ ఫార్మేషన్ స్టార్ట్స్. హృదయం నిరభిద్యత. హృదయం అనేది తయారైంది. హృదయాత్, హృదయము నుండి మనస్సు అనేటటువంటి సూక్ష్మ ఇంద్రియము. హృదయం అనేది మాంసపిండము, స్థూల ఇంద్రియము. ఆ స్థూల ఇంద్రియము నుండి మనస్సు అంటే ఏదైతే రాగద్వేషాలను, నాది నేనని, కరుణ, జాలి, దయ, కోపము, ఆనందం ఆ, అనేటటువంటి ఇమోషన్స్ అన్నిటిని కలిగి ఉంటుందో అటువంటి సూక్ష్మ శరీర భాగమైన మనసు ఏర్పడింది. ఆ మనసుకు ఒక అధిష్టాన దేవత కావాలి. ఆ అధిష్టాన దేవత చంద్రమా. అంటే మళ్ళీ ఇక్కడేమిటి? హృదయం, స్థూల గోళకము, మనస్సు, సూక్ష్మేంద్రియము, చంద్రమా, అధిష్టాన దేవత. తరువాత నాభిర్ నిరభిద్యత. ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ద నాభి. ఆ నాభి అనేటటువంటిది, నాభి స్థానము ఏర్పడింది. అంటే నాభి సిగ్నిఫైస్ వాట్? డైజెస్టివ్ సిస్టమ్. ఈ డైజెస్టివ్ సిస్టమ్ వల్ల నాభి అంటే పైన కనిపిస్తున్న బొడ్డు అని అనుకోకూడదు. ఆ బొడ్డుకు కింద ఉన్నటువంటి స్థూలమైనటువంటి స్టమక్, ఇంటెస్టైన్స్, వాటికి సంబంధించిన ఇతర ఆర్గాన్స్ అవన్నీ ఒకటి 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 డెవలప్ అయ్యాయి. అది నాభిర్ నిరభిద్యత. నాభ్యాం, ఆ నాభి నుండి అపానహ, అపానము అంటే ద ఫోర్స్ విచ్ టేక్స్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ కిందకి తీసుకుని వెళ్ళే శక్తి అపానం. అపానం అంటే కిందకి తీసుకుని వెళ్ళే శక్తి. అంటే ఏమిటనమాట? గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇంగ్రెస్ ఛానల్ హ్యాస్ ఫార్. ఇన్గ్రెస్ ఉంటే తర్వాత ఇగ్రెస్. ఇన్గ్రెస్ అయింది అలా ఉండిపోతే వీల్లేదు కదా, అది ఇగ్రెస్ అవ్వాలి. ఆ ఇగ్రెస్, ఇన్గ్రెస్ అనేది అపాన అంటూ చెప్పారు. అపానాత్. అపానానికి ఒక ఒక దేవత ఉండాలి. మళ్ళీ ఏదైనా కండక్ట్ చేయాలంటే దేవత తాలూకా సహకారము, దేవత బ్లెస్సింగ్స్ కావాలి. దాన్ని మృత్యుహు అన్నారు. ఎందుకు మృత్యుహు అన్నారు చూద్దాం. తరువాత దీని పని అయిపోయింది. వీడికి హృదయం వచ్చేసింది. తర్వాత ఫుడ్ తినడానికి కావాల్సినటువంటి ఈ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ వచ్చింది. నోరు ఏర్పడింది, స్పీచ్ ఏర్పడింది. ఆ తర్వాత మన కళ్ళు, చెవులు, ఈ రెండు నాసికారంధ్రాలు, స్కిన్ను, తర్వాత హృదయము, నాభి లేక ఈ ఇంటెస్టైనల్ కాంపోనెంట్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేముంటుంది? జనరేటివ్ ఆర్గన్స్ కావాలి కదా. రేపు పొద్దున వీడు మళ్ళా ప్రొజని ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి శిస్నం నిరభిచ్యత. శిస్నం అంటే పురుషాంగం అని అర్థం. అంతే, అలా అని కాదు. దీని అర్థం శిస్నం సిగ్నిఫైస్ జనరేటివ్ ఆర్గన్స్. అంటే ఎయిదర్ ఫీమేల్ ఆర్ మేల్ జనరేటివ్ ఆర్గన్స్ లైక్ యూటరస్, ఓవరీస్, టెస్టిస్, ది vas deferens and so many generative organs are there. Okay, all those generative organs are the sthula part of the body, of the virat body. శిస్నం నిరభ్యత అంటే ఏదో పురుషాంగం లాంటిది ఏదో ఒకటి పుట్టింది అనే అర్థం తీసుకోకూడదు. శిస్నం అనగా జనరేటివ్ ఆర్గన్స్ అవన్నీ తయారయ్యాయి. దాని నుంచి ఏమిటి తయారైంది? జనరేటివ్ ఆర్గన్స్ ఎందుకు? జనరేషన్ కోసం. జనరేషన్ కావాలంటే ఏమిటి కావాలి? అక్కడ బీజం కావాలి. దాన్నే రేతహ అన్నారు. అంటే శిస్నాత్ రేతహ. ఈ జనరేటివ్ ఆర్గన్ నుంచి పురుష బీజము, స్త్రీ బీజము, అక్కడ అండము, ఇక్కడ రేతస్సు, రెండు బీజములే. ఈ బీజాలు తయారయ్యాయి. ఈ బీజముల నుండి రేతసహ, ఆ ఆ బీజముల నుండి ఆపహ, ప్లూరల్ చెప్పారు రేతసహ. అంటే అది బీజములు అనేకం ఉంటాయి కదా, స్పెర్మటోజోవా. అలాగే ఎన్నో అండాలు ఉంటాయి, ఓవా ఉంటాయి.
చేత రేతసహ, వాటికి అధిష్టాన దేవత కావాలి. ఆపహ అంటే అక్కడ నీరు, దానికి అధిష్టాన దేవత. చూసారా ఎంత చక్కని ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్ చెప్పారో. ఇది ఎవరి ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్? మన అమ్మ కడుపులో మనం డెవలప్ అయినటువంటి ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్ అదే కాదు. ఇది విరాట్ యొక్క ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్. కాబట్టి ఇది కొంతవరకు మనం చూసేదానికన్నా విశేషంగా విలక్షణంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది విరాట్ సంబంధమైనది కదా. చూడండి, ఇగో బొమ్మ కనిపిస్తోంది మీకు ఏదైనా. ఈ ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్ కానీ మీరు చూసినట్లయితే చూడండి ఎలా ఫార్మ్ అయిందో ఫస్ట్. సరే, ఫస్ట్ దిస్ ఇస్ కాల్డ్ ద ఫేషియల్ క్లెఫ్ట్. ఆ ఫేషియల్ క్లెఫ్ట్ తర్వాత నాసికా రంధ్రాలు, ఆ తర్వాత ఈ కనులు ఉండేవి, తర్వాత చెవులు ఉండేవి, ఆ తర్వాత హృదయము, ఆ తర్వాత ఇదంతా కవర్ అవ్వడము, తర్వాత డైజెస్టివ్ ఆర్గన్స్, ఇవన్నీ ఆ ఫైనల్ గా జనరేటివ్ ఆర్గన్. అర్థమైందా? ఇదే విధంగా ఇక్కడ ఏ విధంగా ఈ ఎంబ్రియాలజీలో చెప్పారో అదే విధంగా ఆ విరాట్ అనేటటువంటి బ్రహ్మాండం, ఎంబ్రియాలజీ ఆఫ్ పిండాండం స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎంబ్రియాలజీ ఆఫ్ బ్రహ్మ. Why? Pendanda has got a specific function to do in the world. Virat has got a universal function to do in the world. Different. So, functionally, the differences are there. Naturally, structurally also, there will be some minor differences. Okay. Now, what we have to do? We have to correlate why these organs are given this respective Abhimani Deva. ఓకే. యస్య జ్ఞానమయం తపః అన్నారు భగవత్పాదులు వారు. తం పిండం పురుషవిధం ఉద్దిశ్య అభ్యతపత్ అభిధ్యానం సంకల్పం కృతవాన్ ఇత్యర్థ అని రాశారు ఆయన. అంటే అభిధ్యానము, అభితపస్సు, అభ్యతపత్తు అంటే సంకల్పం చేశారు అని అర్థం. ఎందుకు? ఏదైతే ఏదైతే జ్ఞానమయమో అదేనండి ఆయన తపస్సు. యస్య జ్ఞానమయం తపః ఇది శృతే అంటూ ఒక శృతి ప్రమాణాన్ని కూడా ఇచ్చారు. మొట్టమొదటి అభ్యుత, ఆ ముద్ద నుంచి వేడి చేయబడిన సంకల్పించబడిన ముద్ద నుంచి నిరభిధ్యత అంటే సుషిరం అజాయత అన్నారు. అంటే ఒక సూక్ష్మమైన ఒక క్లెఫ్ట్ సుషిరం. సుషిరం అంటే ఏం లేదు, రెండింటి మధ్యన ఒక ఇంటర్వీనింగ్ క్లీవ్, ఇలా ఫోల్డ్ ఏర్పడడాన్ని సుషిరం అంటాం. అలా సుషిరం అజాయత. యథా పక్షిణ అండం నిరపద్యత తథా సుషిరం అజాయత. తస్మాత్ నిర్భిన్నాత్, ఆ సుషిరము నుండి ముఖము, ముఖము నుండి అనే ముఖం అనే ఇంద్రియము కరణము, వాక్ అనేటటువంటి కరణం ఏర్పడింది, ముఖం నుంచి ఇంద్రియం ఏర్పడింది నిర్వర్జిత. ముఖం అనేటటువంటిది స్థూలమైనటువంటి పార్టు, గోళకము అవుతే కరణం ఏమిటి? వాక్. దానికి తదధిష్టాన దేవత ఏమిటి? అగ్ని. అంటే వాక్కు అనే అగ్ని అనేటటువంటి ఒక లోకపాలకుడు తయారయ్యాడు. తథా అదే విధముగా నిరభిద్యేతం నాసికే, నాసికా రంధ్రాలు పుట్టాయి. నాసికాభ్యాం అంటే స్థూలమైనటువంటి నాసిక రంధ్రాలనే దానికి ప్రాణం అనేటటువంటి ఘ్రాణేంద్రియము ఏర్పడింది. దానికి అధిష్టాన దేవత అయినటువంటి వాయువు ఏర్పడింది. ఈ విధముగా సర్వత్రా అంతటా కూడా ఆల్ ద స్టెప్స్ యూ క్రియేట్ త్రీ ఫోల్డ్ డివిజన్. ఫస్ట్ ఈస్ ద అధిష్టాన, that is called the physical locus or the golaka. The second one is the karana or the indriya, which is the sukshma part, and third one is the blessing god or goddess, which is called the devata. అధిష్టానం కరణం దేవత చ త్రయం క్రమేణ నిర్భిన్నం ఇది క్రమముగా వచ్చాయి. మొదట స్థూలము క్రియేట్ అయింది, ఆ స్థూలము నుంచి సూక్ష్మమైన అవయవం ఏర్పడింది, ఆ సూక్ష్మమైన అవయవానికి ఒక అధిదైవము అంటే ఏదైతే అభిమాని దేవత ఉన్నదో అది కూడా ఏర్పడింది. ఇవన్నీ ఎవరి డెవలప్మెంట్? విరాట్ అనేటటువంటి బ్రహ్మాండము యొక్క డెవలప్మెంట్. అక్షిణీ కర్ణౌ హృదయం, హృదయం అంటే లోపలుండే అంతఃకరణం అంటే అంతఃకరణం అనేది ఏర్పడింది.
ఆ హృదయం అనేటువంటి మాంసపిండమునకు అధిష్టానమైనటువంటి ఆ హృదయానికి, ఆ ఫిజికల్ పార్ట్కి, ఆ గోళకానికి మనస్సు అనేటటువంటి అంతఃకరణం, ఆ అంతఃకరణానికి చంద్రుడు అనే దేవత ఈ విధముగా చెప్పబడ్డాయి. ఓకే, నౌ we wanted to know what is the connection between these things. That's very important for us. Why the Rishi has told there is an Abhimani Devata for everything. There must be a reason why he has told. Let us examine each one. Okay. Now, the instrument, as I told you, is the Golaka, or the power from the Golaka is the Indriya, the second step. The third one is the Abhimani Devata. So I'm going to trying to show some diagrammatic way, but anyway, I will explain you what it is. The construction and working of the human instruments of cognition and action. Cognition అంటే జ్ఞానేంద్రియాలు, యాక్షన్ అంటే కర్మేంద్రియాలు. ఇక్కడ ఏంటంటే కావాలి, we not only need the physical equipment, స్థూలమైనటువంటి శరీర భాగము, దాని తాలూకా స్పెషల్ కెపాసిటీ ఉన్నటువంటి ఇంద్రియము, దానికి సంబంధించినటువంటి ఒక కాస్మిక్ పవర్, దానినే ప్రెసైడింగ్ డైటీ అంటారు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పారు, ముఖము ఏర్పడింది. ఈ ముఖమునకు ఈ క్లెఫ్ట్కి అక్కడ మనకు వాగింద్రియం ఏర్పడింది. వాగింద్రియానికి అభిమాని దేవత అగ్ని అన్నారు. చూడండి, మీరు మామూలుగా మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, దే హ్యాడ్ ఎ ఫియరీ డిస్కషన్, దే హ్యాడ్ ఎ ఫైరీ డిస్కషన్. అంటే వెరీ హీట్ అనేటటువంటిది స్పీచ్ అనే దానికి చాలా కనెక్టెడ్గా ఉంటుంది. అంచేత అగ్ని లేక వేడిమి అనేటటువంటిది స్పీచ్ యాక్టివిటీతో వాళ్ళు కనెక్ట్ చేసి చెప్పారు. సో కాస్మిక్ మ్యాన్ క్రియేటెడ్ బై ద ఈశ్వర, ద సుప్రీం. ఏం చేశాడు ఆయన, ఆయన మన యొక్క వాసనలకు తగినట్టుగా ఒక కాస్మిక్ మ్యాన్ లేక విరాట్ రూపాన్ని తయారు చేశాడు. అక్కడ ఒక్కొక్క ఆర్గన్ తయారవ్వాలి. స్పీచ్ అనేటటువంటి ఆర్గన్ తయారవ్వాలి. ఆ స్పీచ్ అనేటటువంటిది ఆర్గన్ తయారైన తరువాత నాస్ట్రిల్స్ అనేటటువంటి ఆర్గన్ తయారవ్వాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫైర్ అని చెప్పారు. ఫైర్ అంటే ఏమిటి, అగ్ని. అగ్ని అనే దాన్ని మనం ఏమిటంటాము, ది ఆడియన్స్ ఆర్ ఎ జనరేషన్ ఇస్ సెట్ ఆన్ ఫైర్. ఒక ఎక్స్ప్రెషన్ అంటే చెప్తాము, ఓ ది జనరేషన్ ఇస్ సెట్ ఆన్ ఫైర్ బై హిజ్ ఎలక్వెంట్ స్పీచ్ అంటాం. అంటే ఫైర్, సెట్ ఆన్ ఫైర్ అంటే ఎక్స్ప్రెషన్స్ లైక్ దట్ దే ఆర్ సెట్ ఫోర్ టు విన్ అనేటటువంటి అర్థం. లేకపోతే దే హ్యాడ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే స్పీచ్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే దే హ్యాడ్ ఎ వెరీ హాట్ డిస్కషన్ అంటాం. లేకపోతే దే హ్యావ్ సమ్ స్పీచెస్ ఆర్ వెరీ ఫియరీ అంటాం. ఈ స్పీచ్ ఈజ్ వెరీ ఫియరీ, ది జనరేషన్ ఈజ్ సెట్ ఆన్ ఫైర్. లేకపోతే హాట్ డిస్కషన్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ కనోట్ హీట్ ఆర్ అగ్ని ఈజ్ కనెక్టెడ్ టు ద స్పీచ్. ఇంకొకటి కూడా మనకు అబ్జర్వేషన్లోకి వస్తుంది. మెడికల్ పరంగా కూడా నెయ్యి అనేటటువంటి పదార్థం ఉన్నది. ఈ నెయ్యి అనే పదార్థము బాగా వేడిని కలిగిస్తుంది. మన పూర్వ గ్రంథాలలో, ఆయుర్వేద గ్రంథాలలో నెయ్యి అనేటటువంటిది, నెయ్యి ఘీ అనేటటువంటిది ఈ వేడిమిని ఇంక్రీజ్ చేసి మనుషుల యొక్క ఈ వాక్ ధాటిని, వాక్ శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది అనేటటువంటి ఒక ఇది కూడా ఉంది. ఇంకా చూడండి, గొంతు పట్టేసింది నాకు పోయిన వారం. విశాలక్ష్మి గారిని అడిగాను అనుకోండి, కొంచెం వేడివేడిగా ఏదైనా కషాయం తాగండి అంటారు. అంటే ఏమిటి, ఫర్ స్పీచ్ అండ్ హీట్. నేనేం చెప్తాను, మెడికల్గా వార్మ్ వాటర్ గార్గిలింగ్ చెయ్యి, హాట్ వాటర్ గార్గిలింగ్ చెయ్యి అంట. ఎందుకు, దెర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద స్పీచ్ అండ్ ద హీట్. అది అర్థమైంది కదా. తరువాత నాసికే నిరభిచ్యేతాం నాసికాభ్యాం ప్రాణ ప్రాణాద్ వాయు. అది ద సెకండ్ స్టెప్. అంటే నాసికలంటే నాస్ట్రిల్స్, నిరభిచ్యేతాం అంటే
ఉద్భవించాయి. కేమ్ ఫోర్త్ ఆ డిప్రెషన్స్, ఆ సుషిరం ఏర్పడింది, ఆ క్లెఫ్ట్ ఏర్పడింది. నాసికాభ్యాం, నాసికల నుంచి ప్రాణహ అంటే పవర్ ఆఫ్ స్మెల్, ఘ్రాణేంద్రియం ఏర్పడింది. ఆ ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవత వాయువు. ఇదేమిటండి, ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవత వాయువు అని ఎందుకు చెప్పారు? మీరు ఏదైనా సరే వాసన చూడాలి అంటే ఆ వాసనకు సంబంధించినటువంటి అణువులు, విషయ అణువులు, ఆ గంధము సంబంధించిన అణువులు, మంచిదైనా చెడుదైన వాసనది గాలి ద్వారా వ్యాప్తి చెంది ముక్కును సోకినప్పుడే మనకు ఆ ఘ్రాణేంద్రియం పనిచేస్తుంది. ఘ్రాణేంద్రియం పనిచేయాలంటే బ్యాక్ డ్రాప్లో గాలి ఉండాలి. ఎక్కడైతే గాలి కంప్లీట్గా వేచలేదు అక్కడ మనకు వాసన తెలిసే అవకాశం లేదు. అందుకే చూడండి, మీరు అలా పూల తోటలో వెళుతూ ఉంటే చక్కగా చాలు, బా ఎంత మంచి వాసన వస్తుంది, ఈ పువ్వులు పారిజాతం పువ్వులు, నైట్ క్వీన్ వెంటనే పోలుస్తారు. ఎలా పోలుస్తారు? ఆ పువ్వుల దగ్గర ఉన్నటువంటి ఆ గంధపు అణువులు, ఆ వాసన అణువులు గాలి ద్వారా ప్రయాణం చేసి మన ముక్కును తాకిన వెంటనే మనకు తెలుస్తుంది. మనం ముట్టుకోవాలా పువ్వుని, వాసన తెలియడానికి అక్కర్లేదు. చూస్తే తెలుస్తుందా? తెలియదు. వింటే తెలుస్తుందా? వాసన తెలియదు. గాలి ద్వారా అవి వస్తేనే తెలుస్తుంది. అంచేత రెండవ దానికి కనెక్షన్ ఏంటి? ద కాస్మిక్ మ్యాన్ క్రియేటెడ్ ద నాస్ట్రిల్స్. ఆ నాస్ట్రిల్స్ నుంచి ఆర్గాన్ ఆఫ్ స్మెల్, గోళకమేమో నాస్ట్రిల్, ఇంద్రియమేమో ఆర్గాన్ ఆఫ్ స్మెల్, ఇంద్రియ అభిమాని దేవత వాయువు. ఇఫ్ ద బ్రీజ్ కానీ మనకు ఆపోజిట్ డైరెక్షన్ ఉందనుకోండి, అప్పుడు మనము వెనకాల ఉన్నటువంటి స్మెల్ని మనం పోల్చలేం. మన వైపు కానీ పూల నుంచి వాసన వస్తుంటే మనం పోల్చుకోగలుగుతాం. తర్వాత ఏంటైంది? అక్షిణి నిరభిద్యేతం. అక్షిణి అంటే కనులు. ఈ కనులు కాని, కనులు అంటే పైకి కనిపిస్తున్నాయి ఈ గోళకాలు. ఈ గోళకాలకు వెనకాల ఉండే చక్షు అంటే దాని తాలూకా ఆ చూపు అనేటటువంటి డెవలప్ అయింది. ఆ చక్షుషుకి అధిమాన దేవత ఎవరు? ఆదిత్య అన్నారు. ఆదిత్య అంటే ఏమిటి? వెలుగు, సూర్యుడు. చూడండి, చక్రాలు లాంటి ఎంతంత ఆకర్ణం అంత విశాల నేత్రాలు ఉన్నటువంటి అమ్మాయి అయినా, అయ్యగారైనా, పద్మపత్ర విశాల నేత్రాలైనా కూడా వెలుతురు లేకపోతే గుడ్డివారితో సమానము, అంధునితో సమానము. వెలుగు అనేటటువంటి అధిదైవము బ్లెస్ చేస్తేనే చక్షురింద్రియం అనేటటువంటి ఇంద్రియము రూపజ్ఞానాన్ని కలగలుగుతుంది. ఎంత పెద్ద కళ్ళున్నా, ఎంత మంచి చూసేటటువంటి శక్తి ఉన్నా, అక్కడ మనకు వెలుగు లేక ఆదిత్యుడు అనేటటువంటిది ఉంటేనే మనకు వీలు పడుతుంది అంటూ తెలుస్తుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ హీ హాజ్ క్రియేటెడ్? కర్ణౌ నిరభిచ్యేతం. చెవులను పుట్టించాడు. చెవులను పుట్టించాడంటే చెవుల నుంచి ఏమిటి వచ్చింది? శ్రోత్రం వచ్చింది. అంటే వినికిడి ఇంద్రియం వచ్చింది. వినికిడి ఇంద్రియానికి అధిమాన దేవత కర్ణో వాచ. అంటే వాచ అంటే దిక్కులు. కర్ణవు వాచ అన్నారు. అక్కడ విష్ణు సహస్రనామం కూడా అంటే దిక్కులు. వాట్ ఈస్ దిక్కులు? వాట్ ఈస్ దిక్కు? దిక్కు ఈజ్ డైరెక్షన్. వాట్ డైరెక్షన్? అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్, రెండు. ఇంకా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నాలుగు. అవి రెండు ఆరు. ఇంకా ఇంటర్ క్వార్టర్స్ అంటే ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి, వాయు. 4+4+2 దశ దిశలు అంటాం. దశ దిశలు వ్యాపించిందిరా వాడి కీర్తి. దశ దిశలు వ్యాపించిందంటే అంతటా వ్యాపించింది. దిశలు అంటే స్పేస్, ఆకాశము అని అర్థం. ఇక్కడ శ్రోత్రేంద్రియానికి ఆకాశము అభిమాన దేవత. శబ్దము రావాలి అంటే వైబ్రేట్ అవ్వాలి. ఏదైనా రెండు కదిలితే ఆ కదలికయే శబ్దం అవుతుంది. సౌండ్ ఎనర్జీ ట్రావెల్స్ లైక్ దిస్, ఇలా వెళ్తూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్. దీనికి ఒక ఫ్రీక్వెన్సీ, దీనికి ఒక యాంప్లిట్యూడ్, దీనికి ఒక వేవ్ లెంగ్త్ ఉంటాయి. అంటే ఇలా వెళ్ళినప్పుడు ఎంత పొడుగు ఉంది ఈ మధ్య డిస్టెన్స్ అనేది వేవ్ లెంగ్త్, ఎంత హైట్ ఉన్నది ఫ్రీక్వెన్సీ, ఎంత హైట్ ఉన్నది యాంప్లిట్యూడ్, ఎన్నిసార్లు ఒక సెకండ్కి వైబ్రేట్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. దెర్ ఆర్ త్రీ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ కాల్డ్ ది యాంప్లిట్యూడ్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్. ద అదర్ ఈస్ ద వేవ్ లెంగ్త్,
ఎప్పుడైతే వేవ్ లెంత్ దూరంగా ఉందో అది మందరంగా ఉంటుంది. దగ్గరగా ఉంటే ఆడవాళ్ళ గొంతులాగా కొంచెం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఈ వేవ్ లెంగ్త్, యాంప్లిట్యూడ్, తరువాత ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఫిమేల్ వాయిస్ గాట్ మోర్ ఫ్రీక్వెన్సీ, మేల్ వాయిస్ గాట్ లెస్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ. హలో, ప్లీజ్ డోంట్ ఓపెన్. ఆ, ఈ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది, వేవ్ లెంగ్త్ అనేటటువంటిది, ఈ తర్వాత యాంప్లిట్యూడ్ అనేటటువంటిది ఏర్పడాలి అంటే దేర్ మస్ట్ బి స్పేస్. వెన్ ఎవర్ దేర్ ఈ స్పేస్, దేర్ ఓన్లీ ద వైబ్రేషన్ కెన్ అక్కర్. వితౌట్ వైబ్రేషన్ సౌండ్ కెనాట్ ట్రావెల్. సో శ్రోత్రేంద్రియం ఎంత గొప్ప శ్రోత్రేంద్రియం ఉన్నా, ఆ స్పేస్ అనే దేవత, ఆకాశం అనే దేవత అంటే దిగ్దేవత కానీ మనకు ఆ, అనుకూలించకపోతే, అంటే స్పేస్ లేకపోతే సౌండ్ అన్నది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరుంటారు అటుపక్క రైల్వే స్టేషన్లో ఏసీ కంపార్ట్మెంట్, అటుపక్క మీ అమ్మాయి మాట్లాడుతుంది, ఈ పక్క మీరు కూర్చున్నారు, ఆమె మాట్లాడింది మీకేం వినపడడం లేదు. ఎందుకు వినపడడం లేదు? మీకు ఆమెకు మధ్యన స్పేస్కి ఒక బ్యారియర్ ఏర్పడింది. ఎప్పుడైతే స్పేస్కి బ్యారియర్ ఏర్పడిందో అక్కడ వైబ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ అవ్వలేదు. చౌకీ చేస్తుంది తెలుస్తుంది తప్ప ఆ అమ్మాయి ఏంటంటుంది మీకు తెలియడం లేదు. ఎందుకు? స్పేస్ అనేది వినికిడి శక్తికి కావాలి. వాళ్ళకి ఇవంతా సైంటిఫిక్గా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ దిగ్దేవతలు, ఈ శ్రోత్రేంద్రియానికి దేవతలు అన్నారు. తర్వాత ఏంటైంది? త్వక్చ నిరభిజ్యత. అంటే ఈ తోలు, తొక్క అంటే తోలు, తొక్క. తొక్క అంటే తొక్క, తొక్కన తొక్కన ఒకటే. తొక్క అంటే తొక్క అంటే తెలుగు. తొక్క ఏర్పడింది, మామిడి పండు తొక్క. అలాగే ఈ పెండాండానికి అంతటి ఓ తొక్క, ఈ బ్రహ్మాండానికి ఓ తొక్క, ఓ త్వక్క ఏర్పడింది. ఆ త్వక్క అనేటటువంటి స్థూల ఇంద్రియం నుంచి లోమానిచ అంటే రోమములు ఏర్పడ్డాయి. రోమములకు అధిష్టాన దేవత ఏమిటి? అధిష్టాన దేవత ఓషధిభి వనస్పతయ. ఓషధులు, వనస్పతులు. ఓషధులు అంటే చిన్ని మొక్కలు, వనస్పతులు అంటే పొడుగాటి ట్రీ. ఓషధి అన్నప్పుడు హెర్బ్స్, వనస్పతి అంటే ట్రీస్. ఓషధి వనస్పతులు ఏర్పడ్డాయి. ఎందుకు అలా చెప్పారు? విరాట్ పురుషుని యొక్క శరీరానికి ఒక కవరింగ్ ఏర్పడితే, ఆ శరీరానికి రోమములు ఏర్పడితే, ఆ రోమములకు అధిష్టాన దేవత అయినటువంటి ఈ హెర్బ్స్ అనేటటువంటివి చెప్పారు. ది కంప్లీట్ కవరింగ్ వచ్చింది కాస్మిక్ మ్యాన్ కి. ఈ కాస్మిక్ మ్యాన్ ఫిజికల్ స్ట్రక్చర్ కి ఒక కండక్టివ్ ఎపిడెర్మిస్ లాంటి చోట ఏర్పడింది. ఈ ఎపిడెర్మల్ లైనింగ్ ఎప్పుడైతే ఏర్పడిందో హెయిరీ గ్రోత్ లాంటిది వచ్చింది. ఆ హెయిరీ గ్రోతే, ఈ కాస్మిక్ మ్యాన్ యొక్క హెయిరీ గ్రోతే మనం ఏ విధముగా శరీరం అంతా చర్మంతో కవర్ అయ్యిందో, కాస్మిక్ పురుషుడు కూడా ఈ ఒక చర్మము వంటి దానితో కవర్ అయ్యి దానికి హెయిరీ గ్రోత్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్యారలిజం. ఈ హెయిరీ గ్రోత్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ని దే హ్యావ్ కంపేర్డ్ టు ద స్మాల్ ఫ్రైల్ హెర్బ్స్ టు జైగాంటిక్ ఫారెస్ట్ ట్రీస్. చిన్ని మొక్కల నుంచి పెద్ద పెద్ద వీటి వరకు వచ్చాయి. ఇవి ఇక్కడ ఈ ఇంద్రియం ఏమిటి? త్వక్. త్వక్ అనేది స్థూలము. దాని ఇంద్రియం ఏమిటి? స్పర్శేంద్రియం. స్పర్శేంద్రియమునకు the movement of the small minute hairs on the body is the reason for perceiving the sense. ఈ ఏంటవుతుందంటే, ఇప్పుడు మన శరీరం ఇలా ఉంది కదా, ఈ చర్మం మీద ఇలా ముట్టుకుంటే మనము తెలియాలి అంటే, ముట్టుకున్నప్పుడు ఈ వైబ్రేషన్ ఎప్పుడైతే ఒకదాని కదలిక కలిగిందో, ఈ కదలిక కిందనున్నటువంటి పెక్సినియన్ బాడీస్, ఈ రిసెప్టార్స్ ఆఫ్ టచ్ అండ్ టచ్, తర్వాత మనం పెయిన్, టెంపరేచరు, వైబ్రేషను అనే రిసెప్టార్స్ స్కిన్లో ఉంటాయి. ఆ రిసెప్టార్స్ స్టిమ్యులేట్ అవుతే ఈ స్పర్శ అనేటటువంటి జ్ఞానం తెలుస్తుంది. ఈ స్పర్శ అనే జ్ఞానం తెలియడానికి పైన ఉన్నటువంటి ఎపిడర్మల్ కవరింగ్, దాని మీద ఉన్నటువంటి రోమములు, వాటిలో కలిగేటటువంటి కదలికలు చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే చూసుకోండి. చేయి దగ్గరగా పెట్టుకుని ఇలా విసరండి మీ చేత్తో. ఇలా విసిరితే మీకు ఆ గాలి ఉన్నదా లేదా తెలుస్తుంది. స్పర్శ ముట్టుకోక్కర్ లేకుండానే తెలుస్తుంది. ఇలా అనండి ఒక చేత్తో.
అంటే ఎలా తెలుస్తుంది గాలి పీల్చుతున్నట్టు? ఈ మూమెంట్ ఆఫ్ ద ఎయిర్ వెళ్ళి ఇట్ ఈస్ స్టిమ్యులేటింగ్ ద రిసెప్టార్స్ అండ్ ద హెయిర్స్ ఆన్ ద బాడీ surface, on the skin surface. And that is the way which is giving you the sensation of touch or the sensation of sparsha. Touch means there are so many things: touch, pain, temperature, two-point discrimination, vibration, joint sense, like that. So many sensations are there. Even itching also is a form of pain sensation. దురద వేస్తుంది అనుకోండి, దురద కూడా ఒక పెయిన్ సెన్సేషన్. అలాగే బర్నింగ్, ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా. ఇవన్నీ కూడా ఆ, చర్మం నుంచి వచ్చిన దాని నుంచి వచ్చాయి అని చెప్పడం. ఇంకా తర్వాత ఏమిటయ్యాయి? తర్వాత ఏంటి వచ్చింది మనకు? నిరభిజ్యత, నేవల్ బర్స్ట్ పోర్త్, నాభి నిరభిజ్యత. ఆ నాభి నుంచి అపానం వచ్చింది. ఇందాకలా చెప్పాను నేను, నాభి అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని. ఆ నాభి పైకి కనిపిస్తున్న నాభికి వెనుకాల ఉండేటటువంటి ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అని. ఆ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టము అదర్ సిస్టమ్స్ వేర్ ద ఇన్గ్రెస్ ఆఫ్ ఎయిర్ అండ్ ఇగ్రెస్ ఆర్ కంట్రోల్డ్. ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఛానల్స్ ఏర్పడడమే అక్కడ ఏంటంటే అపానము అని చెప్పబడుతుంది అని చెప్పాము, అని తెలుసుకున్నాం. ఆ తరువాత లాస్ట్గా వచ్చేసరికల్లా ఆ మధ్యలో హృదయం ఒకటి వచ్చింది. హృదయం అనేటటువంటి తయారైంది. హృదయం అనే మాంసపిండము, ఈ మాంసపిండము స్థూల దేహము, ఈ స్థూల పార్టు, దీనికి ఈక్వలెంట్ అయినటువంటి పార్టు మనస్సు. మనస్సు దానికి అధిష్టాన దేవత చంద్రుడు. ఎందుకు మనస్సుకి చంద్రుడికి కనెక్షన్ ఎలా చెప్పారు? చంద్రమా మనసో చేత అని ఎందుకు చెప్పింది శృతి? వాళ్ళ ఆలోచన లేకుండా చెప్పలేదు. మనస్సు ఎత్తు ఫలాలుగా ఉంటుందా, ఎప్పుడు సమత్వంగా ఉందా? మీ మనస్సు ఓ రోజు ఎత్తుగా ఉంటుంది, ఓ రోజు కృంగిపోతూ ఉంటుంది, మరో రోజు పొంగిపోతూ ఉంటుంది, మరో రోజు తబ్బిబ్బైపోతుంది, మరో రోజు దొర్లుతూ ఉంటుంది కింద పడి. ఎందుకు? మనస్సు అనే దాని లక్షణమే అది. చంచలం హి మనః కృష్ణ. మనస్సు చంచలంగా ఉండడం దాని తాలూకా లక్షణమే కదా. అటువంటి లక్షణము అంటే వృద్ధి క్షయములు అనేటటువంటి లక్షణము కలిగినటువంటి దేవత చంద్రుడు. చంద్రుడికి కొన్ని రోజులు వృద్ధి, కొన్ని రోజులేమో క్షీణత, వృద్ధి క్షయం. అలాగే మనసుకు కూడా వృద్ధి క్షయాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. తరువాత ఎవరైనా మనసులు చాలా సౌమ్యంగా, చక్కగా, ఆనందంగా, ప్రశాంతంగా, ప్రసాదంగా ఉన్నారని కూడా, ప్రసాద్ అంటే అర్థం ఏమిటి? ప్రసాద్ అంటే మనఃప్రశాంతత కలిగిన వాడు. శర్మ అనేదానికి అర్థం ఏమిటి? మనఃప్రశాంతత ఇచ్చేవారు. ఎవరైతే మనఃప్రశాంతత కలిగిస్తారో వారిని శర్మ అన్నారు. అంటే చంద్రునితో ఎందుకు పోల్చారు? చంద్రుడు ప్రశాంతతకు, ఆహ్లాదతకు, ప్రసన్నతకు, చల్లదనానికి, సౌమ్యత్వానికి చిహ్నము. అందుకే ఆయన సోముడు అన్నారు. సోముడే సౌమ్యము. సౌమ్యుడు. ఈయన సౌమ్యుడయ్యా అంటే ఆయన సోముని వలె చల్లగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు చెప్పడానికి. ఆ విధంగా మన హృదయము అనేటటువంటి దానికి వెనుకాలున్న కంటికి కనపడని సూక్ష్మేంద్రియము. మనందరికీ తెలుసు. మనసు తెలుస్తున్నదా లేదా మీకు? ఎందుకు? ఓ రోజు ఏడుపుస్తుంది, అది మనసే ఏడుస్తుంది, శరీరం ఏడవడం లేదు. శరీరాన్ని చూసి ఏడవచ్చు. లేక ఓ రోజు మనసు చాలా ఉల్లాసంగా ఉంది, నా మనసు చాలా హాయిగా ఉంది, ఇవాళ చాలా ఉల్లాసంగా ఉంది అంటే మనసు అనే ఇంద్రియం కనపడకపోయినా తెలుసుకుంటున్నాం కదా. అటువంటి మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఇంకొకటి మిగిలిపోయింది, శిశ్నం. ముందే చెప్పాను, శిశ్నం అంటే నాట్ ది ఫిజికల్ మేల్ ఆర్గన్, ఇట్ మీన్స్ ది జనరేటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద పర్సన్. అంటే జనరేటివ్ కెపాసిటీ కూడా విరాట్లో ఉంది. ఎందుకంటే ఆ విరాట్ నుంచి మళ్ళీ కొత్త జనరేషన్స్ రావాలి. ఆ జనరేటివ్ కెపాసిటీకి వెనకాల ఉన్నటువంటి ఆర్గన్స్ ఆఫ్ జనరేషన్ ఏవైతే సూక్ష్మమైన ఆర్గన్లు ఉన్నాయో, ఆ ఆర్గన్లో తయారైనటువంటి ఫైనల్ సూక్ష్మమైనటువంటి ప్రోడక్ట్, కంటికి కనపడనంత చిన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది బీజము లేక రేతస్సు లేక అండము అని చెప్పుకోవచ్చు. దానికి ఎవరు అధిష్టాన దేవత అని చెప్పారు? ఆ బీజానికి ఆపహ అంటే నీరు. అంటే ప్రపంచంలో జలమయమై ఉన్నటువంటి ఏ నీరైతే ఉందో దట్ ఈస్ ద ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఫార్ ద ప్రోజనీ, ఫర్ ద నెక్స్ట్ ప్రోజనీ.
Chete, the water is so, function of the water is so important. That's why we advise every one of you to drink at least 2.5 to 3 liters of water. సో ఈ విధముగా ఒక్కొక్క ఇంద్రియము, ఆ గోళకము, ఆ స్థూలమైన అంశము, గోళకానికి సంబంధించినటువంటి సూక్ష్మమైన ఇంద్రియము లేక కరణము, దానికి సంబంధించినటువంటి అభిమాని దేవతలు డెవలప్ అయ్యాయి అంటూ తెలిసింది. ఈ డెవలప్మెంట్ అంతా విరాట్ పురుషుని యొక్క డెవలప్మెంట్. मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य माणेस्तः श्रुतं मे मा प्रभातीरनेनादीतेनाहोरात्रान् सन्दधामि उतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम्। ॐ शान्तिः शान्तिः शान्तिः।